వేసుకుంటారు, లేకపోతే అప్పుడు అక్కడ ప్రేమకు విలువ ఉందా, డబ్బుకి విలువ ఉందా? ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకుంటాం. ఒకసారి అందరు తిరిగి చూడండి, ప్రతి ఒక్కరు ఎత్తారు. ఇప్పుడు అర్థమైంది, అంత దాకా సౌజన్యానికి వాల్యూ ఇచ్చారేమో, మా పిల్లలకి వాల్యూ ఇచ్చారేమో అని నేను అనుకున్నా. అక్కడ తగ్గిన తర్వాత అనుకుంది మనీకి మాత్రమే వాల్యూ ఉందని చెప్పి దేవుడు ఆ రోజే నాకు చూపించాడు. నిజంగానే ఆ దేవుడికి నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అలా చూపించడం వల్లే నేను వెస్టేజ్ని ఇంత కష్టంతో చేశాను. ఈ వ్యాపారం నాకు దొరకక ముందైతే చాలా దెబ్బలు తగిలాయి. ఇంకా చూసిన విధానం అందరూ మారింది. నేను అందరితో కట్ చేస్తూ, ఇంకా మనం చూసేటప్పుడు మనం ఏం చేయాలా, తప్పించుకొని రావాలా. ఆ టైంలోనే నాకు మళ్ళీ ఓమన్లో జాబ్ వచ్చింది, నేను వెళ్తున్నాను అన్నారు సార్. ఓమన్లో 75,000 శాలరీ. ఒక 10 years బిఫోర్ 70,000 శాలరీ అంటే చిన్నదే పెద్దదే? పెద్దదే. ఓకే సెటిల్ అవుతాంలే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం. కానీ అక్కడ హెల్త్ పరంగా ఆయనకి బాగలేకుండా ఉంది, హెల్త్ పరంగా నాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఆ టైంలోనే ఇది హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అని చెప్పి పక్కనింటి రేణు అక్క ద్వారా నాకు ఈ బిజినెస్ పరిచయం అయింది. టోటల్ హెల్త్ మాత్రమే అని చెప్పి ఆకేదో అమ్ముతుంది. ఆ అక్కకేదో మనము కొనుక్కుంటే ఆమెకేదో లాభం వస్తుంది. మా ఆయనకి 70,000 కదా జీతం, ఆమెకి లాభం వస్తుంది అనేది తీసుకున్నానే కానీ ఆమె మీద పాపం పడి నేను తీసుకున్నాను నేను అనుకుంటున్నా. కానీ ఈ రోజు అర్థమవుతుంది దేవుడు నా మీదే పాపం అని నాకు ఆపర్చునిటీని ఇచ్చాడు. నేను ఆమెకి భిక్ష వేస్తాను అనుకున్నా, కానీ ఆమె నాకు భిక్ష వేసేసిపోయింది. వెస్టేజ్ ఆ రోజు దీన్ని చూసిన విధానం ఏంటంటే, అక్కొచ్చి చెప్పినప్పుడు ప్రోడక్ట్స్ తీసుకున్నా. హెల్త్ కేర్ సప్లిమెంట్స్ ఎంతమందికి అర్థమైనాయో నాకు తెలియలా, నాకైతే ఎక్సలెంట్ గా అర్థమైనాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థలోనే నెంబర్ 1 బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్ ఏంటి అంటే స్పిరులినా. అది మనం వెస్టేజ్ లో 100 క్యాప్సూల్స్ 360 రూపాయలే. నేను జాయిన్ అయ్యేటప్పుడు 310 రూపాయలు. పెద్ద రేటు కూడా పెరగలేదు చూడండి. సెకండ్ నోని, మత్తి పళ్ళు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ రెఫర్ చేసిన ఫ్రూట్ అది. థర్డ్ కాల్షియం. ఈ మూడిట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నేను అడగాలా, తీసుకొని వాడాలా? అలాగే మెడిసిన్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఈ సప్లిమెంట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ రావన్న జ్ఞానోదయం కొంచెం దేవుడు ఆ రోజుల్లో నాకు ఇవ్వడం వల్ల నేను సోప్కి పేస్ట్కి అయితే జాయినింగ్ అవ్వాలా, సప్లిమెంట్స్ కోసమే జాయిన్ అయ్యా. ఈ రోజు ఎంతమంది సప్లిమెంట్స్ వాడుతున్నారు, ఎంతమంది సప్లిమెంట్స్ మీరు నమ్ముతున్నారో తెలియదు. కానీ ఫైజర్ అని ఫార్మసిటిక్ ఇండస్ట్రీలోనే, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో 25 years నుంచి 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మన కంపెనీ ఎండి గౌతమ్ బాలి సార్. ఈ విషయం నేను చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. కానీ మొన్న ఢిల్లీలో జరిగిన ప్రోగ్రామ్ లో సీఎం చెప్పారు ఆ మాట మన బాలి సార్ గురించి. ఎంత ప్రౌడ్గా ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరు ఈ సప్లిమెంట్స్ అనేది ఇంకా మీదట మనందరికి అవసరం అని కూడా చెప్పారు. ఇప్పుడు దాకా ఏదో కావాల్సింది తీసుకుంటున్నాం, ఇంకా మీదట రాబోయే రోజుల్లో నీడ్ అంట, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్స్ అంట మన సప్లిమెంట్స్. ఆ విధమైన విషయాలు కొంచెం తెలిసిన దానివల్ల తీసుకున్నాను. జర్నీ అయితే మీటింగ్కి రమ్మంటది, నేను వెళ్ళను. ఎందుకంటే ఈ మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, మనం ఏం చేస్తాం, మనం చేయలేము అని చెప్పి ఒక చిన్న గీత గీసుకొని దాని లోపలే ఉండిపోయా. అవార్డ్ ఫంక్షన్కి అయితే ఒకరోజు రమ్మని చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఈ బిజినెస్ సాధారణమైన బిజినెస్ కాదు. ఈ వెస్టేజ్ ఒక బ్రాండ్ వచ్చి ఎవరి చేతుల్లోకి ఇచ్చి పబ్లిక్కి తెలియపరచకుండా ఎవరి చేతికి ఇవ్వాల. మామూలుగా ఒక బ్రాండ్ని ఐశ్వర్య రాయ్కో, అమితాబ్ బచ్చన్కో, సచిన్ టెండూల్కర్కో, సమంతాకో, అవునా కాదా, ఇలా తెలిస్తేనే కదా బ్రాండ్ మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వాలా, ఏ టీవీ ఛానల్స్ లోకి రాదు, ఏ బ్యానర్స్ లో ఎక్కడా కనిపించదు. ఓన్లీ మనకి కస్టమర్స్ కి అంటే కన్స్యూమర్స్ కి మాత్రమే తెలియపరిచి మనమే షేర్ చేయాలా, యూజ్ చేసి షేర్ చేయాలా, వాళ్ళు నటించి షేర్ చేయాలి. ఏది కరెక్ట్? యూజ్ చేసి షేర్ చేయడం వల్ల కొన్ని కోట్ల ఇన్కమ్ అక్కడ పోవాల్సిన 10 మందికి ఇక్కడ ఇంత మందికి వెళ్తుంది. ఏది కరెక్ట్ అనేది అక్కడ మాత్రమే అర్థమైంది. ఉదయం లేచి రాత్రి దాకా ఈ నోరేమన్నా నాన్ స్టాప్ గా కామ్గా కుట్టుకొని ఉంటామా, మాట్లాడతామా? నాన్ స్టాప్ కదా. ఎప్పుడో ఏదో మనం నిద్రపోతే టీవీ చూస్తే అలా నోరు, లేదంటే ఫోన్స్ ఎదురుగుండా ఉన్న మనుషులతో మాట్లాడాలి. లేడీస్ అయితే ఒక విషయం మంట పెట్టేది ఎవరు? ఒక విషయం ఊది పెద్ద చేసి అందరికి ప్రచారం చేసేది ఎవరు? ఒప్పుకుంటున్నామా? అందుకే మన దగ్గర చాలా విషయాలు మగవాళ్ళు చెప్పరు. సేమ్ అదేలాగే అదే క్వాలిటీస్ లో ఉన్నదాన్ని నేను కూడా అదే విషయాలన్నీ ఆపేసి అయిపోయినటువన్నీ మాట్లాడుకోవడం ఆపి చిన్న చిన్న మీటింగ్స్ అక్కడక్కడే వేసుకుంటాం కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఒక మీటింగ్, లోపలికి వస్తే ఒక మీటింగ్, అమ్మ వాళ్ళతో ఒక మీటింగ్, అవన్నీ ఆపేసి
వెస్టేజ్ గురించి మాత్రమే తెలుసుకుంటూ వెస్టేజ్ని షేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేయడం వల్ల 370 రూపాయలతో ఇన్కమ్ స్టార్ట్ చేసి పిల్లలు వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల మాత్రమే మా హస్బెండ్ చెప్పిన విషయం, దాన్ని దాటుకుంటే మళ్ళీ నాకు రాదు. అందుకని 30,000 వరకు సార్ ఆ విషయంలోనే కాన్సన్ట్రేషన్ గా ఉన్నాడు. స్కూల్ నుంచి వచ్చే లోపల నువ్వు ఇంట్లో ఉండాలి అంతే. ఆ టైంలోనే 30,000 సంపాదించుకున్నా. 30,000 వచ్చిన తర్వాత నువ్వు కొంచెం లేట్ గా వచ్చినా పర్వాలా, దీన్ని కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి, నేను చూసుకుంటాను అన్నాడు. అర్థమైందా? దానికి ముందు ఎన్నో మీటింగ్లకి ఎన్నో ట్రైనింగ్లకి ఓకే అంటే నన్ను ఏం అనేవాడు కాదు. వెస్టేజ్కి వచ్చే నేను తిట్లు తిన్నా. వెస్టేజ్కి వచ్చే చాలా విషయాలు అంటే చెప్పుకోవాలి, ఇంకా దాని లేదు. సార్కి అర్థమయ్యేదాకా నోరు ఎత్తేదాన్ని కాదు. ఈరోజు నేను ఉదయం లేచి తిరుపతికి ఏది నేను ఎక్కాలో ఆ బస్సు ఎక్కించేదాకా సార్ ఎలా అంటున్నాడంటే అంటే వాళ్ళ కూతుర్ని పంపిస్తే ఎలా పంపిస్తాడో అలా పంపిస్తాడు. ఆ ప్రేమ ఎక్కడ దొరకదు. అమ్మ వాళ్ళది తర్వాత నెక్స్ట్ 48,000, 54, 63, 70 ఇక్కడ దాకా కోవిడ్ రాకముందు. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే మన బిజినెస్ అన్ని ఆన్లైన్ అయిపోయినాయి. అంటే బయటకు వెళ్ళి ఎవరింటికో వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. లింక్స్ షేర్ చేసుకొని మనం జూమ్ ప్రకారం నేర్చుకోవచ్చు. జూమ్ ప్రకారం మీరు షేర్ చేసినప్పుడు చాలా మంది లేడీస్ వచ్చుంటారా? చాలా మంది లేడీస్ వచ్చారు, రిటైర్ పర్సన్స్ వచ్చారు, చాలా మంది డిపార్ట్మెంట్స్ లో గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న వాళ్ళందరికీ టైం దొరకదు. అదే జూమ్ అయితే వెంటనే షేర్ చేశారు. జెంట్స్ చాలా మంది జాబ్స్ చేస్తుంటారు, బిజినెస్ చేస్తుంటారు, ఇంకా అడిషనల్ బిజినెస్ అయితే చేయలేరు. అదే ఆన్లైన్ లో అయితే వాళ్ళకు ఉన్న టైం, వాళ్ళ ఫోన్ కి ఏ టైం ఇస్తారో ఆ టైంలో వెస్టేజ్కి ఇస్తే చాలని చెప్పి స్టార్ట్ చేశాం. 76, 86, 1,22,000 ఈ ₹1,00,000 అయిన తర్వాతే ఇక్కడ మాట్లాడి హైతా మేడం వెళ్ళారే. ఎవరు తను? మా సిస్టర్. అప్పుడు కోవిడ్ టైంలో వాళ్ళ బిజినెస్ కొంచెం డౌన్ అయింది. ఇక్కడ ₹1,00,000 వచ్చింది. అప్పుడు ఏంటి అని అడుగుతారా? అడగరా? దానికి ముందు అక్క నువ్వు ఈ బిజినెస్ చెప్పే పని అయితే వద్దు, ఇక్కడ మచిలీపట్నంలో మా ఆయన అరుస్తాడన్న అమ్మాయి, మచిలీపట్నం ఎప్పుడు వస్తావు, ఇక్కడ మీటింగ్ పెట్టాలా, నువ్వు ఇప్పుడు రానే అంటున్నావు, ఇప్పుడు తగ్గు వేస్తానే ఉంది రాలేదని. ఎందుకంటే ఇన్కమ్ వచ్చేదాకా చెల్లెలకైనా దీంట్లో బలం ఉందని తెలియదు, మా నాన్నకైనా కూడా అర్థం కాదు. నాన్న వచ్చి నేను ఎప్పుడు చెప్పానంటే 6,000 వచ్చినప్పుడు చెప్పితే నీకు నేను 20,000 ఇస్తానమ్మా నెలకి బిజినెస్ ఆపే అన్నాడు. ఎందుకు డాడీ ఇలా చెప్తున్నావంటే ఇంటింటికి అడక్క తినే బిజినెస్ ఇది, దీన్ని ఎందుకు నువ్వు చెయ్యాలని అడిగాడు. ఈ రోజు ఆయన ఇన్కమ్ 1,20,000, ఆయన ఇంటి ముందు కారు ఉంది, దగ్గర 7 కంట్రీస్కి వెళ్ళేసి వచ్చాడు. ఈ బిజినెస్ అర్థం కాకముందు మాట్లాడిన మాటలు అర్థం అయిన తర్వాత ఆయన మాటలు. అప్పుడు ఈ బిజినెస్ మనం ఏం చేయాలా? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలా. అలా ₹1,00,000 పైన పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం జరిగింది. మా అమ్మాయ, మా కోడల, మా తమ్ముడు భార్యన అది చేస్తుంది, ₹1,00,000 సంపాదిస్తుంది. అంత దాకా ఎక్కడ పోయిందో, ఎక్కడ తిరుగుతుందో, ఏం చేస్తుందో అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అది ఎలా ఉందో కానీ నాకు ఆ రోజులో చంపేసుకునేదాన్ని. ఎందుకంటే నేను ఎండలో తిరిగి ఎక్కడో ఇంట్లో ప్లాన్ చెప్పి వాళ్ళు నో అని రిజెక్షన్ చెప్పి నేను ఇంటికి వస్తే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా తినేదాన్ని కూడా కాదు. ఎందుకంటే ఒక మాట కూడా వినకుండా పెరిగిన వాళ్ళం. అలాంటి పొజిషన్ దాటి ఈరోజు వాళ్ళు అలా చెప్తున్నారు అంటే మీకు అవే జరుగుతాయా? జరగవా? జరిగినా చెవులో వేసుకొని అక్కడే కూర్చొని ఉంటారా? చెవులు మూసుకొని పరిగెత్తుదామా? ఒకే ఒక విషయం, జెంట్స్ అయినా లేడీస్ అయినా, చెవు అనే ఆర్గన్ని మర్చిపోండి. ఇది ఉందని మర్చిపోండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారంటే ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు చెవు ఉందని వినండి. ఇంకా ప్రతి దగ్గర మనం చెవులు మూసుకోవాల్సిందే, లేదంటే వెనక్కి లాగేస్తారు. అదేలాగా ట్రైన్లలో కానీ బస్సుల్లో కానీ జర్నీ చేసేటప్పుడు సీట్స్ ఉండవు, అవునా కదా? అవన్నీ ఇంటికి వెళ్ళి చెప్తే మళ్ళీ పంపిస్తారా? గప్చిప్. ఎక్కడైనా సరే సూపర్ బాగా వచ్చానని చెప్పేదాన్ని. కానీ ఎన్ని పడ్డానో ఈరోజు రీబ్యాక్ చేసుకుంటే, ఈరోజు చెప్పినట్టు ఈరోజు నా కార్లో రాలా, బస్సులో వచ్చి బైపాస్లో నేను స్టాప్ చేసా. వెంటనే వాళ్ళ కారు ఓపెన్ చేసి కార్లో ఎక్కించుకొని ముందు సీట్లోనే కూర్చోవాలి మేడం. ఎందుకంటే నేను జర్నీ చేసేటప్పుడు యతీంద్ర సార్తో తన దగ్గర 2 వీలర్ కూడా లేదు. మేడం వస్తున్నారు 2 వీలర్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగేవాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తన కార్లో నన్ను ముందుకు తీసుకొని వచ్చి కూర్చోంటే మన జీవితం కాకుండా. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము అండ్ యతీంద్ర. నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. నేను మా పిల్లల కార్లో వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా నేను ఫీల్ అయ్యా. నెక్స్ట్ 2 lakhs టచ్ చేసిన వెంటనే
సాఫ్ట్వేర్స్ ఉంటారు కదా మా క్లాస్మేట్స్ వాళ్ళందరూ, ఇది నిజమా ఇది అబద్ధమా నాకు బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టు అని అడిగారు. పెట్టచ్చా పెట్టకూడదా? మనం ఖచ్చితంగా మనం నీట్గా పెట్టి పంపించా. 2.5 అయింది, 3 అయింది, 3.5 అయింది. ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ 4,32,000 సార్ అయితే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంద్రా స్వామి, మనమేమో వేలు అని చెప్పి చూసుకొని అల్లాడుతున్నాం ఉదయం నుంచి రాత్రి దాకా. ఈ పాడికి లక్షలు చెప్పుకుంటా వెళ్తుంది. నెలకి 1,00,000 రూపాయలు అనేది పెద్ద డ్రీమ్ ఇన్కమ్, అవునా కదా? చెప్తారు మా అబ్బాయి అక్కడ బయట ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు, 1,00,000 రూపాయలు జీతం అని. ఇది ఎంత? దానికి 4 రెట్లు. ఈరోజు 4 రెట్లు 1,00,000కి సంపాదిస్తున్నా. మీకు దగ్గరలోనే నేను 5 lakhs చెప్తా మళ్ళా, దాంట్లో డౌటే లేదు. 1 yearలో నా వెడ్డింగ్ డే నిన్న, నెక్స్ట్ వెడ్డింగ్ డే నా ఇన్కమ్ 10 lakhs. అయితే నేను 10 lakhs నేను ఒకటే సంపాదించలేను. నా ద్వారా చాలా మంది 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఈరోజు ఒక 3-4 మాట్లాడారు కదా, అలాగే ఒక 20-30 మంది ఉండాలి. దాంట్లో మీరు ఉంటారా? మేడం. ఎందుకంటే నా గోల్ పెట్టుకున్నా, దాంట్లో మీరుంటే గట్టిగా బళ్ళు అతుక్కున్నట్టు అతుక్కోండి. మీకు ఎవరి ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ కింద ఇంకా మార్గం లేనే లేదు. దగ్గర ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చదివిన పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? లే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా లేదా? నేనే క్వశ్చన్ అడగను. భారతీ ఎందుకు భయపడుతున్నారు? ఎంత వాళ్ళకి శాలరీ? ఎన్ని సంవత్సరాలు? అబ్బాయి ఎన్ని సంవత్సరాలు చదివాడు ల్యాబ్ టెక్నీషియన్ కోసం? 3 years. ఎల్కేజీ నుంచి మేడం, ఎల్కేజీ నుంచి ఇచ్చారా లేదా? ఎడ్యుకేషన్ డబ్బులు పెట్టాక చదివించారు, ఊరికే చదివించారా? అన్ని సంవత్సరాలు ఎల్కేజీ నుంచి మేడము ఇన్ని సంవత్సరాలు ఆ బాబుని చదివిస్తే అబ్బాయి ఏజ్ ఎంత? 26. అబ్బాయి ఇన్కమ్ ఎంత నెలకి? సెటిల్ అయిపోతారా? ఇప్పుడు మన పిల్లలందరినీ అదేలాగా కదా చదివిస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మీ పిల్లల్ని తీసుకోరండి 10th క్లాస్ ఇంటర్ వాళ్ళంటే తీసుకొస్తారా? ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్, వాళ్ళతో పాటు మీరు ఉంటారు. వాళ్ళకి టీ తాగిపించడం, వాళ్ళకి అది పెట్టడం, వాళ్ళకి ఇది పెట్టడం, వాళ్ళకి కేర్ తీసుకోవడం. ఎందుకంటే వాళ్ళు బాగా చదవాలా, కాన్సన్ట్రేషన్ చేయాలా, ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ వేసి మంచి జాబ్ కొట్టేశాడు. ఎంత? మా అబ్బాయి బీటెక్ చదివించాం, సాఫ్ట్వేరే, 25,000 శాలరీ మంత్లీ ఇన్కమ్. నా 1 year ప్యాకేజ్ నువ్వు 1 నెల సంపాదించుకొని వెళ్ళిపోతున్నావు కదమ్మా అన్నట్టు. బయట అలాగే ఉన్నారా లేదా? అప్పుడు పిల్లల కోసం ఏదన్నా అడగండి, మిమ్మల్ని ఏం చెప్తారు? ఏం చేసాం? ఏమనుకోరా? ఏం పీకాం? ఒక్క నిమిషం ఆలోచించండి. రేపు సమాజంలో 2 బాక్సర్స్ బాక్సింగ్ చేస్తారు కదా, వాళ్ళిద్దరు కానీ నిలబడితే మధ్యలో మన బాబుగాను పాపగాను ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉంటుంది ఫ్యూచర్. ఇది కానీ చేతిలో తీసుకుంటే ఈరోజు నా పిల్లల ఫ్యూచర్ అలా ఉందా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. మొన్న కూడా అనుకున్నాం, నేను మా చెల్లి అవార్డు తీసుకున్నామన్నారు. పిల్లల లైఫ్ అనుకుంటే అప్పట్లో భయం వేసేదక్క. వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కూడా బాగుండవు, వాళ్ళే తీసి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు వేసే డ్రెస్సు నో వర్డ్స్. ఒక్కటి కూడా 5,000కి 4,000కి తక్కువ లేవు. లైఫ్ స్టైల్ మారిందా లేదా? వాళ్ళు చేసుకునే ఒక్కొక్కటి ఎడ్యుకేషన్ కానీ ప్రతి ఒక్కటి కానీ వాళ్ళ ఇష్టానికి వెళ్తున్నారు. ఇప్పుడు నేను పిల్లల కోసమని నేను చెప్పచ్చు, మీరు చెప్పచ్చా? వాడు తీసుకునే బైక్ ఎంత? 3,75,000 రాయల్ ఎన్ఫీల్డ్. అదే వాడికి నేను సైకిల్ తీయించాను 5,000 రూపీస్కి 3 నెలలు కట్టా 5,000 రూపాయలని. అంటే గొప్పగా చెప్తున్నానా? అదే భయం వేస్తుంది, నేను ఎక్కడో నుంచి వచ్చానని. సేమ్ మీరందరూ అదే లైఫ్ స్టైల్లో నుండి కొంచెంగా వస్తారా? పైకి లేచి నిలబడి పరిగెద్దామా? లేదు మేడం, అదే పెయిన్స్తో మేము బతికిపోతాం, ఇంతే చచ్చిపోతాం. ఎవరంటే అలా వెళ్ళాల్సింది వెస్టీజ్ తెలియని వాళ్ళు. తెలుసుకొని వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన క్షమించాడు. మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇదో ఆపర్చునిటీ ఏదన్నా నాకు అవ్వు, నాకు అదన్నా అవకాశం ఇవ్వు, నా పిల్లల్ని బాగా చూసుకోవాలా, ఫ్యామిలీ బాగుండాలా, పలాని కొడతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకన్నా గొప్ప అవకాశం ఎవ్వరు ఇవ్వరు. అర్థం చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత ఇన్కమ్, ఇంత లైఫ్ స్టైల్. ఫారిన్ ట్రిప్స్ అని చూస్తే బాలి ఇండోనేషియా, అబుదాబి, దుబాయ్,
థాయిలాండ్, మలేషియా షిప్లో వెళ్ళేసి వచ్చాం. 12 అంతస్తుల షిప్. నెక్స్ట్ ట్రిప్ పుకెట్, నెక్స్ట్ ట్రిప్ పట్టాయా, నెక్స్ట్ ట్రిప్ వియత్నాం, నెక్స్ట్ ట్రిప్ స్విట్జర్లాండ్ అండ్ జర్మన్. ఇవన్నీ నేను వెళ్ళేసి వచ్చినట్టు దగ్గర 11 కంట్రీస్కి వెళ్ళేసి వచ్చా. మా హస్బెండ్ దేనికి వెళ్ళారు మర్చిపోయారా స్టోరీ? జాబ్కి వెళ్ళారు కదా. మనకి ఎంత జీతం కోసం? ఒక్క కంట్రీకి. నన్ను తీసుకెళ్ళారా? కానీ ప్రతి కంట్రీలో సార్ ఉన్నారు. 2 కంట్రీస్లో పిల్లలు కూడా ఉన్నారు. దుబాయ్, ఖతార్ దగ్గర ఒక 2 మంత్స్ బిఫోర్ వెళ్ళేసి వచ్చాం. నార్మల్గా ఒక ఎగ్జిబిషన్కి అలా మనం తీసుకెళ్తే పిల్లల్ని ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతామా అవ్వమా? సినిమాకి వాళ్ళు అడిగిన దానికి. నేను దుబాయ్, ఖతార్ తీసుకెళ్ళానే. అప్పుడు వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ని చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది వెస్టేజ్లో. ఇదే మన లాస్ట్ ట్రిప్. నెక్స్ట్ ఈరోజు ఈరోజు రాలా కార్లో హోండా అమేజ్ 11 lakhs వర్త్ కార్. ఈ కార్లోనే నా ప్రయాణం. ఎందుకంటే రేపు కార్ ఫంక్షన్ ఉంది తాడిపత్రిలో. సార్ ఆ కార్లో రావాలని చెప్పి నేను ఇలా వచ్చా. ఈరోజు నేను కార్ అచీవ్ చేసుకుంటే చాలు అని ఒక స్వార్థంతో వచ్చిన దాన్ని ఈరోజు 7 మెంబర్స్ రేపు కార్ అచీవర్. శ్రావణి మేడం దగ్గర 7 మంది మన టీంలో కార్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరు తీసుకుంటారా? గ్రేట్. నెక్స్ట్ చూసారంటే అందరికీ ఇష్టమైంది హౌస్. 1,25 lakhs అయిందండి. డూప్లెక్స్ హౌస్. ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నాం. ఆ ఇంట్లో ఇంకా కూడా నిజంగానే అనుకుంటా ఇది మనీలేనా కలలాగే ఉంది. ఇంకా కూడా నాకు 5 months అయింది గృహప్రవేశం అయ్యి. ప్రతి ఒక్కరు వచ్చారు. ఇక్కడ ఉన్న లైఫ్ లైన్స్ అంతా. మీరు ఎవరైనా ప్రూఫ్ కావాలన్నా వచ్చి చూడొచ్చు. ఇంకేదైనా కూడా చూపించలేము. ఇల్లు అయితే ఏం చేయలేము. హౌస్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ మనకుంది. వాయిస్ ఆఫ్ లీడర్ అనే ఒక ప్రోగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇక్కడ వెళ్ళి వెస్టేజ్ సౌజన్య మీరు యూట్యూబ్ ఛానల్లో కొట్టారంటే చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఏదైనా ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా ఆ వీడియోస్లో మీకు క్లియర్ అవుతుంది. చూస్తారా యూట్యూబ్ ఛానల్లో? ఏమని కొట్టాలా? అలాంటి ఒక లైఫ్ స్టైలే మీకు ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎంతమంది ఇష్టం లేకుండా వచ్చారు? వెరీ గుడ్ మేడం. ఇప్పుడు నేను ఇష్టం లేకుండానే వెళ్ళా. అందుకనే అడిగా, దేవుడా ఈ అక్క బాధ భరించలేమని చెప్పినట్టే వెళ్ళా. ఎంతమంది ఎవరైనా మీ ఫ్రెండ్ మీ అప్పులైనా ఏమన్నా అనుకుంటారేమో అని వచ్చారు? వెరీ గుడ్, సూపర్. వచ్చిన దానికి లాభం ఇక్కడ రాకపోయింటే అర్థమై ఉండదు. మిస్ అయింది, అర్థమై ఉండదు. సేమ్ అవార్డ్ ఫంక్షన్లో అర్థమైంది. నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత నాన్న మాట కాదన్నే అన్ను. మా చెల్లి ఇక్కడే ఉంది, అడగండి. కానీ వెస్టేజ్ మాత్రం ఆయన ఎదిరించా. మా ఆయన మాట కాదన్నే అన్ను, కానీ ఆయన ఎదిరించుకున్నా. పిల్లలు ఎందుకుమా గొడవలు వస్తున్నాయి ఆపే అన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. అమ్మ వాళ్ళు ఇల్లే వదిలేశారు. ఇవన్నీ కొన్ని విషయాలు ఎక్కడెక్కడ మనకు అడ్డం వస్తున్నాయి. ఏం చేశా? కట్ చేసుకుంటా వచ్చా. ఈరోజు చాలా మంది చుట్టాలను కూడా నేను మిస్ చేసుకున్నా. కానీ గృహప్రవేశం అని చెప్పిన తర్వాత మా ఇల్లే నిండిపోయింది. అది పెళ్లిలాగా జరిగింది. అంటే డబ్బు ఉంటే ఏమవుద్దండి? అదొక్క విషయాన్ని గట్టిగా నమ్మే. ప్రతి ఒక్కరికి అదే ఒక విషయం. మేడం ఈ బిజినెస్ వెళ్ళి ఎవరికైనా చెప్పాలంటే మాకు ఒక షై. రేపు మీ పిల్లల కోసమో మనకి ఏదైనా హాస్పిటల్ ఖర్చు కోసమో అప్పు కోసం వెళ్ళి చేయి చాపుతాం కదా, దానికన్నా ఇది షయ్యా? ఆ ఒక్క విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. ఇది మనం ఇవ్వడానికి వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ అర్థం చేసుకుంటే ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళేటప్పుడు గర్వంగా గంభీరంగా సింహం లాగా వెళ్ళండి. ఇది మనం ఇవ్వడానికి వెళ్తున్నాం. హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, చాలా మంది హెల్త్ టచ్ చేయొచ్చు. ఆ తర్వాత సెకండ్ అవకాశాన్ని ఇస్తున్నాం. ఈరోజు ఎంతో మందికి ఈరోజు అవకాశాన్ని ఇచ్చి వాళ్ళందరూ 10,000 20,000 ఇది ఒక ఊరు. మీరు తిరుపతి చూస్తున్నారు. 4 స్టేట్స్లో ఈ బిజినెస్ని ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ సంపాదిస్తూ నేను ఇన్కమ్ తీసుకుంటున్నా. ఇంతకైనా పుణ్యమైన బిజినెస్ ఇంకెక్కడ లేదు మన భూ ప్రపంచంలోనే. అది మన హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అయితే ఎక్సలెంట్ అయిన ఒక ప్రోడక్ట్. ఈ విషయాన్ని మీరు కరెక్ట్గా పట్టుకొని ఈ రోజు అర్థమైపోద్దా? రేపటి నుంచి రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఆన్లైన్ మీటింగ్స్ ఉంటాయి. మీ అప్లైన్ కమ్యూనికేషన్తో ఉండి ఇంట్లో గెలవండి. ఫస్ట్ ఇంట్లో అర్థం చేయించండి, బయటకు రండి, అందరం కలిసి గెలుద్దాం. TDS GST ఎంతమంది తెలుసు? ఎవరు కడతారు సార్? GST ఎవరు కడతారు? ఇన్కమ్ ఎక్కువ తీసుకునేవారు. ట్యాక్స్ ఇయర్లీ ఇప్పుడు 20 lakhs. ఇయర్లీ 20 lakhs దాటితే
జిఎస్టీ కట్టాలి గవర్నమెంట్కి. నిన్ననే కట్టా నేను జిఎస్టీ. ఎవరికి? మీలాగా గవర్నమెంట్ జీతాల కోసం ఎగ్జామ్స్ రాసి 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 టైం వేస్ట్ చేసుకుంటున్నామా లేదా? మా హస్బెండ్ చేసుకున్నాడు అట్లాగా. ఏజ్ అయిపోయిందే కానీ గవర్నమెంట్ జాబ్ రాలా. నువ్వు అందరూ చాలా మంది అదే మనమే ఇక్కడ గవర్నమెంట్కి ఇవ్వచ్చు ఆ ప్లాట్ఫామ్కి వచ్చినారు. ఇక్కడ నుంచి ఆలోచనలు వదిలేద్దామా? ప్రతి నెల టీడీఎస్ కడుతున్నారు ఈ లీడర్స్ అంతా. ఒక ఇల్లు మాత్రం బాగుపరచుదామని వచ్చిన దాన్ని ఈరోజు ఇండియాను బాగుపరిచే స్టేజ్కి నన్ను వెస్టేజ్ తీసుకొచ్చింది.